జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. వాసవి టీవీ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈ మాసంలో మనకు విశిష్టమైనటువంటి పండగల్లో భాగంగా 22 ఆగస్టు రోజు సంకష్టహరణ చతుర్థి ఉన్నది. ఆ రోజు విశేషం ఏమిటంటే, సంకష్టహరణ చతుర్థి ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, మనలో ఉన్నటువంటి సంకటాలన్నీ కూడా నివారణ చేసుకోవడం కొరకు చేసేటువంటి వ్రతమే సంకష్టహరణ చతుర్థి వ్రతం. దాన్నే సంకటాలన్నీ కూడా హరింపచేస్తుంది. సంకష్టహరణం నామ సంపత్తి సుఖదాయకం అని పురాణంలోనే, స్కాంద పురాణంలోనే చెప్పారు. అంటే సంకటాలన్నీ కూడా హరింపచేయడం, దానితో పాటు సంపదతో పాటు సుఖాన్ని ఇవ్వడం, ఈ రెండు కూడా మనకు ఉంటాయి. ఈ సంకష్టహరణ వ్రతం అనేటువంటిది, చతుర్థి వ్రతం అనేది వివాహం కాని వారికి వివాహం, ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగాభివృద్ధి, ఆటంకాలన్నీ నివారణ చేయడం, అంతేకాకుండా ఈ సంకష్టాలలో చేయడం వల్ల కోర్టు వ్యవహారాల చిక్కుల నుండి సంకటాలన్నీ నివారణ అవ్వడం, సంతాన ప్రాప్తి, మనోవాంఛలు నెరవేరడం, ఇల్లు లేనటువంటి వారికి నూతన గృహప్రాప్తి, ఇలాంటివన్నీ కూడా కార్యక్రమాలు ఈ యొక్క సంకష్టహరణ చతుర్థి రోజు మనం వ్రతం చేసుకోవడం వల్ల ఇవన్నీ కోరికలన్నీ కూడా నెరవేరుతుంటాయి. ప్రధానంగా కామ్యకర్మ, నిష్కామకర్మ అని 2 విధాలుగా ఉంటుంటుంది. మనం చేసేటువంటిది కామ్యకర్మ, కోరిన కోరికలన్నీ కూడా నెరవేర్చుకోవడం కొరకు చేసేటువంటి కర్మనే కామ్యకర్మ అంటుంటాం. ఇలాంటి కామ్యకర్మలు అన్నీ కూడా మన యొక్క సాంప్రదాయాలను అనుసరించి ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. మనలో గ్రహదోషాదులు, ఈతి బాధలు మొదలైనవన్నీ కూడా పోగొట్టుకోవాలి అంటే ఈ యొక్క సంకష్టహరణ వ్రతం చేసుకోవాలి, చతుర్థి వ్రతం. అది ఎలా చేయాలి? ప్రాతకాలం నుండి సాయంకాలం వరకు ఉపవాసంగా ఉండాలి. ఆరోగ్య ధర్మరీత్యా ఉండలేనటువంటి వారు పళ్ళు, పాలు లేదా సగ్గుబియ్యం పాయసం లాంటిది స్వీకరించవచ్చు. సాయంకాలము మహాగణాధిపతిని పూజించుకోవడం, లేదా ఎక్కడైనా సంకష్టహరణ గణపతి వ్రతం జరుగుతుంటే అక్కడికి వెళ్ళి మన సంకల్పం చెప్పుకొని చేయించుకోవడం. కొన్ని చోట్ల దేవాలయాలలో కానీ ఆయా సంస్థలలో, కమిటీ హాళ్లలో ఆ సంకష్టహరణ చతుర్థి ఈ యొక్క వ్రతం, హవనము అనేటువంటి చేస్తూ ఉంటుంటారు. దాని యొక్క వ్రత కథ చెప్తారు. అవన్నీ చేసుకున్న తర్వాత ఈసారి మనకు సాయంకాలము చంద్రోదయం అవగానే చంద్రునికి మనం వండిన పదార్థాలు నివేదన పెట్టి భుజించడం, రాత్రి భోజనం చేసుకోవడం, ఇది ఆ యొక్క వ్రతం యొక్క విధి విధానం. ఈసారి మనకు చంద్రోదయం రాత్రి 8:46 భాగ్యనగరం సమయం ప్రకారంగా, మిగతా ప్రాంతాల్లో 1-2 నిమిషాలు అటు ఇట్లో ఉంటుంటాయి. అలా ఈ యొక్క సంకష్టహరణ గణపతి వ్రతాన్ని ఆచరించుకోవడం, అలా వ్రతాన్ని ఆచరించుకొని మన యొక్క సంకటాలన్నీ కూడా నివారణ చేసుకోవడం కొరకే చేసేటువంటి ఈ యొక్క వ్రతం. ఈ వ్రతాన్ని ఆచరించుకొని ప్రతి ఒక్కరు కూడా తమ తమ కోరికలన్నీ నెరవేర్చుకోవాల్సిందిగా మనవి. ఓం స్వస్తి.